గెలుపోటములు సహజమే, ఒలికిపోయిన పాల గురించి ఆలోచించకుండా రేపటి నాడు మనమే వస్తాం, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే గెలుస్తుంది అని చెప్పేసి హరీష్ రావు అయితే బీఆర్ఎస్ శ్రేణులకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నారు. అంతేకాకుండా పనితనం తప్ప పగతనం తెలియని నాయకుడు ఎవరు అంటే కేసీఆర్. అందుకని చెప్పి కాంగ్రెస్ వాళ్ళ యొక్క హౌసింగ్ స్కామ్ ఏదైతే ఉందో అప్పుడు ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. ఒకవేళ అరెస్ట్ చేయడం మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సగం వరకు జైల్లోనే ఉండేటోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడుతూ మనం మంచి చేసినాం కాబట్టి ఈసారి నర్సాపూర్లో డెవలప్మెంట్ ఉంది కాబట్టి నర్సాపూర్లో హ్యాట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది అని చెప్పి చెప్తున్నాడు హరీష్ రావు. అంతేకాకుండా 4 రోజులు అయితే తెలుస్తుంది ప్రజలకు పాలేందో నీలేందో అని చెప్పి మాట్లాడుతున్నాడు. పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరణం అని చెప్పి ఇటువంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అండ్ దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఆ నిందితుల పైన అని చెప్పేసి మాట్లాడుతున్నారు హరీష్ రావు. అధికార పక్షం మనం మానసిక స్థైర్యం పైన దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుంది, కానీ మనం దేనికే భయపడొద్దు అని చెప్పి చెప్తున్నాడు హరీష్ రావు. ఎవరికి ఏ కష్టం వచ్చినా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అండగా ఉంటారని, అవసరమైతే తాను కూడా 1 అవర్లో వచ్చి ఆ ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేస్తా అని చెప్పి మాట్లాడుతున్నాడు హరీష్ రావు. అందరం కలిసి శ్రమించి రానున్న పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం పనిచేద్దామని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణుల్లో ధైర్యం నింపారు హరీష్ రావు.